హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈజీగా టేస్టీగా కొబ్బరి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్గా ఆయిల్ పెట్టుకుని ఒక ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, చాయ్ పప్పు వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నామండి. తాలింపులో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. 2 సరిపోతాయండి, 2 కానీ 3 కానీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గాలండి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. తాలింపు వేగేలోపు ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లము నానబెట్టుకోండి. వాటర్ పోసి కొంచెం వాటర్ పోయండి. అవి నానేలాగా పక్కన పెట్టుకోండి, మూత పెట్టుకోండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇందులో ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, దీన్ని బెల్లం కలిపి నానబెట్టేసామండి. ఇప్పుడు ఈ వాటర్ని ఆ తాలింపులో పోసేసుకుందాం. ఈ చింతపండు వాటర్ని ఇలా తాలింపులో యాడ్ చేసుకోండి. కొంచెం ఇలా అడుగున వదిలేసేయండి, ఇలా గసిలా వస్తుంది, మళ్ళీ కర్రీ మొత్తం పాడైపోతుంది అన్నమాట. మా ఇంట్లో ఏమీ లేనప్పుడు, కర్రీస్ అంటే కూరలు చేయడానికి ఏమీ లేనప్పుడు ఇలా కొబ్బరి చిప్ప ఏదైనా ఒక్కటిన్నా, ఎలాగో గుడికి వెళ్తారు, ఇంట్లో కొబ్బరికాయ కొడతారు దేవుడి దగ్గర, ఆ చిప్పలు ఉంటాయి కదండి, అవి ఒక్క చిప్ప ఉన్నా చాలండి. దాంతో ఇలా చేసుకోండి, టేస్టీగా వెరైటీగా ఉంటుంది. ఈ చింతపండు నీళ్ళు ఇందులో పోసాం కదా, ఆల్రెడీ ఇందాక మనం పచ్చిశనగపప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలని చెప్పే కదండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు కూడా ఈ తాలింపులో అనేది ఇప్పుడు యాడ్ చేద్దాం. ఈ చింతపండు నీళ్ళు పోసాం కదండి, ఇందులోనే ఇవి కూడా యాడ్ చేసేద్దామండి. ఈ పచ్చిశనగపప్పు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఈ కొబ్బరి పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా వచ్చిందో చెప్తారు కానీ కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చింది ఏంటనేది, ఈ రెసిపీ అనేది. ఇలా పచ్చిశనగపప్పు వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉంచండి. మొత్తం కూడా చింతపండు పులుసు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో కొబ్బరి ఆల్రెడీ ఒక చెప్ప తీసుకున్నాను, ఇలా మిక్సీ పెట్టానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేద్దాం. కొబ్బరిని కూడా చూసారండి, కొబ్బరి మొత్తం ఉడికిపోయిందని ఇది ఎలా తెలుస్తుందని అడుగుతారేమో. దీనిపైన ఆయిల్ అనేది చూసారా, ఇలా కొంచెం పైకి తేలుతుందనమాట. ఇలా తేలే వరకు కూడా ఉడికించుకోవాలి మనం. టేస్ట్ చూసుకొని కావాలంటే మీకు సరిపోతుంది, ఉప్పు కారం అన్నీ కూడా చూసుకొని మీకు సరిపడా వేసుకోండి. అంతేనండి, కొబ్బరి పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.